అందరికీ వందనములు. వర్తమానంలోనికి వెళ్ళక మునుపు యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగే మరి ఒక లేఖన భాగంలో చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, పేజ్ నెంబర్ 138. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మనం అంతకు ముందు వారం చెప్పుకున్నాం, ఇదే లేఖన భాగంలో చదువుకున్నాం. దేని గురించి మనం ధ్యానిస్తున్నామంటే పరిశుద్ధాత్మ శక్తి గురించి మనం ధ్యానిస్తున్నాం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత 40 దినాలు శిష్యులకు కనిపించారనమాట. వాళ్ళకి ఇంకా దేవుని లేఖనాలను గురించి వారికి తెలియపరుస్తూ ఏం చెప్పారు అంటే, మనం అంతకు ముందు వారం చెప్పుకున్నాం, ఏం ఆయన ఆజ్ఞాపించారు అంటే పై నుండి శక్తి పొందు వరకు యెరూషలేములో నిలిచి ఉండండి అన్నారు. అంటే పరిశుద్ధాత్మ శక్తి యొక్క ఆవశ్యకత ప్రభువారు తెలియపరిచారనమాట. ఎప్పుడు ఇస్తారనేది తెలియపరచలేదు, కానీ మనకి అక్కడ యెరూషలేములోనే మీరు నిలిచి ఉండండి అని చెప్పారు. మనం గత వారంలో ధ్యానించుకున్న అంశాల్లో మనం ఇదే చదువుకున్నాం. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి వెళ్ళలేం. మనం బాప్తిస్మం, నీటి బాప్తిస్మంతో మనం ఆపేస్తాం, కానీ దేవుడిచ్చే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మం గురించి మనం దేవుని వేడుకోవాలి అని మనకి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇంకోటి మనం ఏం ధ్యానించామనంటే, పరిశుద్ధాత్మ మన జీవితంలోనికి రావడం ద్వారా మనలో జరిగే ముఖ్యమైన వాటిని, అన్ని ప్రాముఖ్యమైనవే మనం కొన్ని చెప్పుకున్నాం. ఏంటి అంటే, పరిశుద్ధంగా జీవించాలి అంటే మనకి పరిశుద్ధాత్మ శక్తి అవసరం. అలాగే శారీరక ఇచ్చలను పోరాటం చేయాలి, అందులో జయం పొందాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి అవసరం. అలాగే ప్రభువు ఇచ్చే స్వాతంత్రాన్ని పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. దేవునికి మనకి మధ్య ఉన్న ముసుగులు తొలగిపోవాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అలాగే ప్రభు వారి స్వారూప్యంలోనికి మనం మారాలి అంటే మనకి పరిశుద్ధాత్మ కావాలన్నమాట. జనరల్గా మనం ఎవరి వ్యక్తుల్లాగా ఎలాగుంటాము అంటే, మనం చెప్పుకున్నాం, పేరెంట్స్ జీన్స్ ఎప్పుడైతే పిల్లల్లో ఉంటాయో అప్పుడు వాళ్ళు పేరెంట్స్ లాగా ఉంటారనమాట. అలాగే ఎప్పుడైతే ప్రభువారి యొక్క జీన్స్ మనలోకి ఎలా వస్తాయంటే, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటామో మనం ఆయన స్వరూప్యంలోనికి మార్చబడతాం. సో ఈ దినం మనం ధ్యానించేది ఏంటి అంటే, సో ఇన్ని పరిశుద్ధాత్మ కార్యాలు చెప్పుకున్నాం. ఇటువంటి పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలంటే మనం ఎలా ఉండాలి, లేకపోతే మనం చేయవలసింది ఏంటి అనేది ఈ దినం మనం ధ్యానిద్దాం. మనం చెప్పుకున్నాం, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి అని. రెండవదిగా, దేవుని ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాదు అని. సో పరిశుద్ధాత్మ శక్తి అనేది మనకు ఉంటేనే తప్ప మనం దేవుని పిల్లలం కాదు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ మనకు కావాలి అని అంటే, మనకి కావాల్సింది ఏంటి అంటే కొన్ని ఉన్నాయి. వాక్యంలో ఏం చెప్తున్నారంటే, మారు మనసు ఉండాలంట, విధేయత ఉండాలంట, అలాగే దేవుని యెడల భయభక్తులు, ఇవన్నీ ఉండాలని చెప్తున్నారు. ఈ దినం మనం ధ్యానించేది ఏంటంటే, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలంటే ఫస్ట్ స్టెప్ మనకు ఉండాల్సింది ఏంటంటే మారు మనసు. దీనికి లేఖనాల్లో మనం ఎవిడెన్స్, రుజువు చూస్తే కనుక అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, పేజ్ నెంబర్ 105. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ లాస్ట్లో పరిశుద్ధాత్మను వరం ఎప్పుడు పొందుతా ఉంటా, ముందు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏమంటున్నారు, మారు మనసు పొందాలి. రెండోదిగా పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అంటే ఇది గిఫ్ట్ అన్నమాట. మన భక్తిని బట్టి మనం చేసే క్రియలను బట్టి వచ్చేది కాదు, కానీ దేవుడు అనుగ్రహించే వరము అని అంటున్నారు. సో ఈ గిఫ్ట్ పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనకు ఉండవలసిన ఎలిజిబిలిటీ ఏంటి అంటే,
దానికి కావాల్సిన అర్హత మారు మనసు ఉండాలి అని తెలియపరుస్తున్నారు. అసలు పరలోక రాజ్య సువార్త ప్రారంభించబడిందే మారు మనసు అనే మాటతో ప్రారంభించబడింది అనమాట. మనం ఒక్కసారి జస్ట్ అవన్నీ చూస్తే కనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏం చెప్పారు అంటే, ఆయన చెప్పిన ఫస్ట్ మెసేజ్ స్టార్టింగ్ అంత ఏంటంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 2 లైన్లు చూస్తే కనుక మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 2 లైన్లు, ఇది మనకు తెలిసిందే. ఆ దినములందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుండెను. ఎవరు ఈయన? ప్రభువు వారికి మార్గం సిద్ధపరచడానికి వచ్చిన ఆయన అన్నమాట. ఈయన చెప్పిన వర్తమానం ఏంటి? పరలోక రాజ్యము సమీపించింది. సో ఆ సమీపించే పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే మనకి మారు మనసు కావాలి అని అంటున్నారు. మొట్టమొదటిగా ఇక్కడ చూసాం నూతన నిబంధనలో. రెండవదిగా ఎవరు చెప్పారంటే ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం, దీని పక్క పేజీలోనే ఉంటుంది. మత్తయి సువార్త 4:17 చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పొచ్చు ప్రకటింప మొదలుపెట్టాను. సో యేసుక్రీస్తు వారు కూడా చెప్పింది ఇదే. ఏమన్నారు? ఇందులో మార్పు ఏమీ లేదు. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అంటున్నారు అనమాట. సేమ్ మెసేజ్ చెప్పారు. అలాగే ఇంకొక రుజువు మనం చూసుకుంటే మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనం, పేజ్ నెంబర్ 36. మార్కు సువార్త 6:12. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు. ఇక్కడ వారు అని ఉంది. వారు అంటే ఎవరంటే 7వ వచనంలో ఉంది. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి, ఎవరు చెప్పారు? మొట్టమొదటిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్పారు, యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు కూడా ఏం చెప్పారు? మారు మనసు పొందమని చెప్పారంట. ఫస్ట్ వీళ్ళు చెప్పిందే మారు మనసు గురించి. మారు మనసు అంటే ఏంటి అంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే మనం వెళ్తున్న మార్గాన్ని, పాప మార్గాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగడమే. మనకి రోడ్స్ మీద వెళ్ళేటప్పుడు సైన్స్ ఉంటాయి అన్నమాట. యూ టర్న్ అని ఉంటుంది. అంటే తిరిగి అలాగా ఏ మార్గాన్ని, దేవుని మార్గాన్ని మనం విడిచిపెట్టామో మరలా దేవుని దగ్గరికి రావడమే మారు మనసు పొందడం అనమాట. సో మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే, దేవుడిచ్చే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి అని అంటే మనకి మారు మనసు ఉండాలి అని తెలియపరుస్తున్నారు. అసలు మనకి ఇష్టం లేనిదే అదనమాట, కానీ తప్పదు. ఇదే మ్యాండేటరీ అనమాట. మారు మనసు లేకుండా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించమని. మనకి మారు మనసు అంటే ఎందుకు నచ్చదంటే అది మన వాస్తవ స్థితిని తెలియపరుస్తుంది. మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, స్వనీతిని, దుర్నీతిని, మన వేషధారణని బయటపెడుతుంది. కాబట్టి మనకి మారు మనసు అంటే నచ్చదన్నమాట. ఇంకొకటి ఏంటంటే అది మార్పు చెందాలి అని తెలియపరుస్తుంది. మనలో ఉన్న లోపాలు చూపించడం మాత్రమే కాకుండా మనం మార్పు చెందాలి అనేది తెలియపరుస్తుంది. కాబట్టి మనకి మారు మనసు అనేది ఇష్టం ఉండదు. మనం ఇతరుల యొక్క స్థితి తెలియపరుస్తాం, వాళ్ళలో ఉన్న లోపాలు, వాళ్ళ యొక్క గత పాపాలు, గత జీవితం అంతా ఆ రహస్యాలు బయటపడతాం. కానీ మనలో ఎప్పుడైతే రహస్యాలు బయటపడతాయో అవి మనకి ఇష్టం ఉండదు అనమాట. అదే మారు మనసు పొందాలన్నారు. అంటే అటువంటి మైండ్ సెట్ విడిచిపెట్టి ప్రాచీనమైన పాపస్థితితో కనెక్ట్ అయ్యే ఆ యొక్క ఆలోచన విధానాన్ని, క్రియల్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారి మైండ్ సెట్ అనమాట. అంటే ఆయన ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించడం. ఆయన ఎదుటి వ్యక్తుల్ని ఏ ఉద్దేశంతో చూస్తారో, మనకి పలానా వ్యక్తిని చూస్తే పేరు ఊరు కంటే ఏం గుర్తొస్తుంది అంటే వాళ్ళు గతం గుర్తొస్తుంది అనమాట. వాళ్ళు అలాంటి వాళ్ళు కదా, ఇలాంటి వాళ్ళు కదా అని. కానీ ప్రభువారు ఏం చేస్తారంటే ఆయనేమో మన పాపాలని సముద్రాగాధంలో పడవేస్తానంటే మనం ఏం చేస్తాం? సముద్రం లోతుల్లోకి వెళ్ళి దాన్ని తవ్వాలనుకుంటాం అనమాట. అది ప్రభువారి మైండ్ సెట్ కాదు. అటువంటి మనసు మనం కలిగి ఉండాలని తెలియపరుస్తున్నారు. అందుకని పౌలు గారు సింపుల్గా ఏం చెప్పారంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు అని అన్నారు. అంటే ప్రభువారు ఎట్టి మనసు కలిగి ఉన్నారో మనం కూడా అటువంటి మనసే కలిగి ఉండాలని తెలియపరుస్తున్నారు. అది మారు మనసు పొందడం. అంటే మనకున్న మనస్తత్వం కాకుండా ప్రభువారి యొక్క మనస్తత్వాన్ని మనం అనుసరించి నడుచుకోవడమే మారు మనసు. ఆయన ఏది అసహించుకుంటారో అది అసహించుకోవాలంట. అంటే ఆయన పాపాన్ని అసహించుకుంటారు కానీ పాపులను అసహించుకోరు. మనం ఏం చేస్తాం?
ఎదుటి వ్యక్తుల యొక్క వారి పాపాన్ని బట్టి వారిని అసహించుకుంటూ ఉంటాం. దాని నుంచి మనం విడుదల పొందాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. కానీ సత్యం ఏంటి అంటే మనం మారు మనసు పొందితేనే మనకి క్షమాపణ, మనం మారు మనసు పొందితేనే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలం. మారు మనసు పొందితేనే మనలో నిజమైన మార్పు వస్తుంది. మారు మనసు పొందితేనే మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం. అందుకని పేతురు గారు ఏం చెప్పారు, పరిశుద్ధాత్మను వరం పొందాలంటే మొట్టమొదటిగా మనకి మారు మనసు కావాలి అని తెలియపరుస్తున్నారు. జనరల్గా బాప్తిస్మం ఇచ్చే ముందు అడుగుతారు బాప్తిస్మం పొందామని. కానీ మన మరణ పర్యంతం వరకు, మనం సమాధిలో పెట్టబడే వరకు కూడా ప్రతిరోజు కూడా మనం మారు మనసు పొందాలని తెలియపరుస్తున్నారు. అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత అవసరం లేదా అంటే కావాలి, ప్రతిరోజు కావాలి. మనం మార్చుకోవాల్సిన ఎన్నో ఉంటాయన్నమాట. ఎందుకు అనంటే మన మరణ పర్యంతం వరకు మన శరీరకిచ్చలతో, లోకంతో, అపవాదితో మనం పోరాడుతూ ఉండాలి. కాబట్టి మనం మారు మనసు పొందితేనే తప్ప వాటిలో మనం జయం పొందలేం. సో మనకి మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో మారు మనసు ఉంటేనే పరిశుద్ధాత్మ, లేకపోతే ఉండదు అన్నదానికి మనకి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ వాక్యంలో ఉందన్నమాట. సో ఆ యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న టాస్క్ ఏంటంటే, ఇక్కడ మన దగ్గర వాటర్ కనిపిస్తుంది కదా, మీకు అందరికీ వాటర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తాను. సో మీలో కొంతమందికి ఇస్తాను, మీరు కూడా టేస్ట్ చేసి దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కరెక్ట్గా చెప్పాలి. అంటే నా టేస్ట్తో మీ టేస్ట్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది నేను చూడాలనుకుంటున్నాను అనమాట. సో సన్నీ, రేచల్ ఆంటీకి, పద్మ ఆంటీకి, సూర్యచంద్ర అంకుల్కి అక్క మైక్ ఇవ్వా. ఎలా ఉంది ఆంటీ? ఉప్పుగా ఉంది. ఓకే. పద్మ ఆంటీ? ఉప్పుగా ఉంది. సన్నీ, నిర్మలా ఆంటీకి వద్దు, అంకుల్కి ఇవ్వి. ఆంటీ మీరు చెప్పలేదు, జ్యోత ఆంటీ. ఉప్పుగా. అంకుల్కి మైక్ ఇవ్వి. సన్నీ, అంకుల్కి మైక్ ఇవ్వి. ఉప్పుగా ఉంది అది. నేనేం చేశాను ఇక్కడ, మీరు ఏం చూశారు? నేను జస్ట్ నా వేలు ముంచి నేను ఇది చేశాను, మీరు గమనించలేదు. నేను ఈ వేలు ముంచాను, ఈ వేలుని టేస్ట్ చూశాను అనమాట. మీరందరూ ఇది తాగారు. నాకు ఈ సాల్టీనెస్, ఈ ఉప్పదనం నాకు తెలీదు. నేను ఇలా చూడమన్నాను, మీరు ఇలా చూశారనమాట. మీరు జనరల్గా మ్యాజిక్స్ చూసుంటారు కదా, మ్యాజిక్స్లో ఏం చేస్తారు, వాళ్ళు ఒకటి చేస్తారు, కనిపించేది ఒకటి, కానీ మనం అది నిజంగా జరిగింది అనుకుంటాం. నేను ఇక్కడ చెప్పింది మీరు చేయలేదు, వేరేగా చేశారు. సో ఓకే, కానీ మీరు ఏమన్నారు, ఉప్పగా ఉందన్నారు. నేను ఎలా చూశానంటే, నేను ఒక వేలే ముంచి చూశాను, వేరే వేలు నేను టేస్ట్ చూశాను. మీరందరూ ఎలా ఎత్తిపోసుకొని తాగారనమాట. అంటే మ్యాజిక్స్లో జరిగేది ఏంటి, భ్రమ కలిగేస్తాడనమాట. మ్యాజిక్ షోస్లో నిజంగా జరుగుతాయా అంటే జరగవు. వాడు ఒక హ్యాట్ పెట్టుకుంటాడు, ఆ హ్యాట్లో నుంచి ఏం తీస్తాడు, కుందేళ్ళని తీస్తాడు. నిజంగా వాడి హ్యాట్లో కుందేళ్ళు ఉంటుందా, ఉండదన్నమాట. అంటే అది ఒక భ్రమ అన్నమాట. సో దానికి సంబంధించి అంటే మారు మనసుకి దీనికి లింక్ ఏంటి అనేది మనం చూస్తే, మనం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలోనికి వెళ్తే, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, ప్రభువారిని మనం చూడం, ఇతరులను చూసి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ఏం చేస్తే అదే చేస్తామన్నమాట. అక్కడ ఏమవుద్దంటే, మనం ఆ కరెక్ట్ ప్రభువారు చెప్పిన మెసేజ్ దాన్ని మనం కోల్పోతూ ఉంటాం అన్నమాట. జరిగేది అంటే మనుషుల్ని చూస్తే మనం తప్పిపోతాం అనేది ఇది మనకు ఒక లెసన్ అనమాట. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, మారు మనసుకి పరిశుద్ధాత్మకి ఉన్న లింక్ ఇక్కడ మనకి చూస్తే, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము, ఇక్కడ కరెక్ట్గా ఒక వ్యక్తి కనిపిస్తాడు అనమాట.
మన మైండ్ సెట్ అంటే ఈ వ్యక్తి మనము ఒకటే అని మనం చెప్పుకోవచ్చు. అంటే మాలో ఇవి లేవు అని ఎవరం అనుకుంటాక సరిపోదన్నమాట. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము ఇక్కడ 9వ వచనంలో మనకు ఒక ఫేమస్ పర్సన్ కనిపిస్తారు. ఎవరు అంటే సీమోన్ అన్న ఒక మనుషుడు లోగడ పట్టణములో గారడీ చేయొచ్చు, తానెవడో గొప్పవాడని చెప్పుకొనొచ్చు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. సో ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరు అంటే సీమోను. ఇతని యొక్క ప్రొఫెషన్, వృత్తి ఏంటంటే గారడీలు చేయడం అంట, మ్యాజిక్స్ చేయడం. అవన్నీ నిజమైనవేనా? కాదు. మీరు యూట్యూబ్లో చూస్తే ఈ మ్యాజిక్ వెనకాల కొన్ని ట్రిక్స్ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి సపోజ్ ఒక కాయిన్ని తీసుకొని ఇది ఇంతవరకు చేతిలో ఉంది, ఇప్పుడు మాయమైపోయింది అంటారు. నిజంగా మాయమవుద్దా? అది మాయమవదు. మనకి ఏం కలిగిస్తారు? భ్రమణ కలిగిస్తారనమాట. మనం చూసి చప్పట్లు కొడతా ఉంటాం అనమాట. అదే ఈ యొక్క ఇక్కడున్న సీమోన్ అనే వ్యక్తి చేసే వృత్తి అనమాట. అతను ఏం చేసేవాడు? గారడీలు చేసేవాడు. సో గారడీలు చేసి ఇతరులను భ్రమపరుస్తూ ఉండే ప్రొఫెషన్లో ఇతను ఉండేవాడు అనమాట. సో ఈ యొక్క భ్రమలో అంటే ఏంటంటే మభ్యపరచడం, వాళ్ళని డైవర్ట్ చేయడం అన్నమాట. అంటే అసలైంది కనపడకుండా వాళ్ళని పక్క దారి పట్టించడం అనమాట. ఇది మ్యాజిక్స్లో జరిగేది, గారడీల్లో జరిగే ట్రిక్ ఇదన్నమాట. సో ఏం చేస్తారు, మన కన్నులు అంటే ఏన్ని చూస్తున్నామో, ఏదైతే వచ్చిందో ఆ ప్రోడక్ట్ అది కరెక్ట్ అని మనం నమ్ముతాం. కానీ ఇక్కడ చేతులు చేసే ట్రిక్స్ని మనం గమనించాం. ఆ తర్వాత వచ్చింది ఏదొస్తుందో, నిజంగానే వాడు హ్యాట్లో నుంచి ఆ యొక్క కుందేళ్ళని తీసాడనో పక్షుల్ని తీసాడనో మనం అది నమ్ముతాం. కానీ అతను చేసిన మోసాన్ని మనం గుర్తించలేమన్నమాట. అటువంటి యొక్క వృత్తిలో ఇతను ఉన్నాడనమాట, ఈ సీమోన్ అనే వ్యక్తి. సో దీన్ని బట్టి మన ఆత్మీయ జీవితానికి మనం ఏం అప్లై చేసుకోవచ్చు అంటే, పైకి మనం ఎంత భక్తి చేస్తూ ఉంటాం అది మనుషులకి చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. అదంతా ఏంటంటే భ్రమ అన్నమాట. అంటే మన వాస్తవ స్థితి ఎలా ఉందో మనకి దేవునికి తెలుసు, మనుషులకి తెలియదు, కానీ దేవునికి తెలుస్తుంది అన్నమాట. ఈ యొక్క సీమోను గురించి ఇంకా మనం లోతుగా ధ్యానిస్తే ఇక్కడ ఇంకా ఇతను ఏం చెప్పుకుంటున్నాడంట, 10వ వచనంలో చూస్తే 9వ వచనంలో ఏమంటున్నాడు, తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొంచు సమరయ జనులను విభ్రాంతి పరచుండను. అంటే నేను చాలా గొప్పవాడిని చెప్పుకుంటున్నాడు. ఎలాగా? తను చేసే మ్యాజిక్స్ ద్వారా, మ్యాజికల్ ఆర్ట్స్ ద్వారా. మనము కూడా అంత ఏం చేస్తాం, మనం చేసే పెద్ద పెద్ద ప్రార్థనలు, దుష్టుల ఆలోచన అని అన్నామంటే టక్కని ఆ యొక్క చాప్టర్ మొత్తం మనం చెప్పేస్తాం. అలాగే మహోన్నతం చాటును నివసించేవాడంటే ఇంకా మనల్ని ఎవరు ఆపలేరు అనమాట. అంటే పక్కోళ్ళు ఏమనుకుంటారు, ఎంత జ్ఞానం వీళ్ళకి అని అనుకుంటారనమాట. అంటే అంతగా అవన్నీ కూడా భక్తికి నిజమైన కొలమానం కాదు, మారు మనసుకి నిజమైన కొలమానం కాదనమాట. ఎందుకు? సైతాను కూడా వాక్యం మనకంటే పర్ఫెక్ట్గా చెప్తుంది, మనం చెప్పని మర్మాలు కూడా సైతాన్ చెప్తుంది, కానీ అది భక్తికి కొలమానం కాదనమాట. తను కూడా ఏం చేస్తున్నాడు, గొప్పవాడని చెప్పుకుంటున్నాడు అనమాట. మనము కూడా అలాగే ప్రిటెండ్ చేస్తాం. ఏమని? ప్రార్థనలకి అందరికీ ప్రతిఫలం వస్తుంది, దేవుడు అందరికీ కొన్ని ఇస్తారు. ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి. మన ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు స్టూపిడ్ ఫెలో, ఇంకొకడు మంచి ఫెలో అనుకుందాం. ఇద్దరికి అన్నీ సమానంగానే కొంటాం. వాడు వెధవని వాడికి ఏమీ కొనకుండా మనం మానేయం. ఏం చేస్తాం? ఇద్దరినీ సమానంగానే చూస్తాం, ఇద్దరినీ ప్రేమిస్తాం. అలాగే పరలోకపు తండ్రి కూడా ఏం చేస్తారు, మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపిస్తారంట. వీడు ఆదివారం వస్తున్నాడు కాబట్టి వీడికే వర్షం, వాడు రాడు కాబట్టి వాడి ఇంటి మీద ఎండ. ప్రభువారు ఇలా చేయరనమాట. మనలాగా ఆయన పక్షపాతి కాడు. ఆయన ఏం చేస్తారంట, మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఆయన వర్షం కురిపిస్తారంట. సో ప్రార్థనలకి జవాబు వస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే, నా ప్రార్థనా జీవితం ఎంత గొప్పదో, నేను ప్రార్థన చేశానంటే అంతే, అన్నీ అలా చిటికలు, నేను అనుకుంటే అయిపోతాయి, నేను తలుచుకుంటే జరిగిపోతాయి. బాబాల్లాగా అనుకుంటాం అనమాట, మనకు మనం ఫీల్ అవుతాం. కానీ అది నిజమైన భక్తి కాదు. ఇలాగే అతను గొప్పలు చెప్పుకున్నాడంట, నేను అంత గొప్పోడిని, ఎంత గొప్పోడిని అని. కానీ అంటే ఏంటి అంటే ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి. మనము కూడా అంతే, నా విశ్వాసం చాలా గొప్పదే, నేను అలా చేశాను, నేను ఇంత దీనురాల్ని, అంత దీనుణ్ణి, ఇవన్నీ మనం చెప్పుకునే గొప్పలు అన్నమాట. ఇవన్నీ ఎవరిలో ఉంటాయంటే
ఇతని యొక్క వృత్తి ఏంటి? గారడీ చేసేవాడు అనమాట. అంటే మనం కూడా ఏం చేస్తున్నాం? ఎదుటివాడిని గారడీ చేయడం అనమాట. నా విశ్వాసం ఎంత, వాళ్ళకి భ్రమణ కలిగిస్తున్నాం అనమాట. సో ఈ యొక్క సీమోన్ అనే వ్యక్తి ఇలా ఉన్నాడు. ఇంకా ఏం చేశాడంటే 10వ వచనంలో ఇతని గురించి చూస్తే, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొని అతన్ని లక్ష్య పెట్టారు. ఎప్పుడైతే ఈ యొక్క మ్యాజికల్వి ఇవి చేస్తూ ఉన్నాడో, గారడీలు చేస్తున్నాడు, అందరూ ఏమనుకున్నారు? ఇతను చాలా గొప్పోడు, దేవుని శక్తి ఇతనిలో ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాడు అనుకున్నారంట. అంటే మనకి కొన్ని జరిగే కార్యాలను బట్టి ఇతరులు కూడా ఏమనుకుంటారంటే, వీళ్ళంత ప్రార్థనా పనులు మనకు వస్తూ ఉంటాయి, కళలు దర్శనాలు నెరవేరుతూ ఉంటాయి. అంటే అన్నీ నెరవేరిపోతున్నాయి అన్నంత మాత్రాన మనం భక్తిపరులం పరిశుద్ధులం అంటే కాదు. దేవుడు ఎందుకు చూపిస్తాడు? మనం సెటరేట్ చేసుకోవడానికి, ఆ పలానా విషయం గురించి మనం ప్రార్థించడానికి దేవుడు చూపిస్తాడనమాట. వాటిని మనం ఏం చేస్తాం? మన భక్తి చాలా గొప్పదని ఎదుటోళ్ళకి మనం కనుపరుచుకుంటూ ఉంటాం అనమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలా మోసపోయారు ఇతను చేసే గారడీ విద్యలకి. మనం కూడా అంతే, మన భక్తిని అడ్డుపెట్టుకొని చుట్టుపక్కల ఉన్న వారిని మనం ఇలా భ్రమల్లోనికి నెడుతూ ఉంటాం అనమాట. వీళ్ళు ఏమనుకున్నారు? చిన్నోడి నుంచి అందరూ కూడా వీడు చాలా పవర్ఫుల్, దేవుని శక్తి వీళ్ళలో ఉందనుకున్నారంట. కానీ అందరూ లక్ష్య పెట్టారు, కానీ దేవుడు అతన్ని లక్ష్య పెట్టలేదన్నమాట. అంటే మనం ఎవరు గొప్పోళ్ళు, వీళ్ళు చాలా ఉన్నతంగా ఉన్నారు, వీళ్ళు చాలా స్థితిమంతులు, ఆస్తిమంతులు, వీళ్ళు ఉద్యోగం అంతా ఎంత అనుకుంటామో వాళ్ళను మనం లక్ష్య పెట్టొచ్చేమో, కానీ దేవుడు లక్ష్య పెట్టడం అనమాట. అంటే మనం పైన వాటినే చూస్తాం, వాళ్ళకున్న అంతస్తులు, వాళ్ళ పరపతి, వాళ్ళ పలుకుబడి మనం చూస్తాం. దేవుడు ఏం చేస్తాడంట? హృదయాన్ని చూస్తాడంట. మనుషుల పై రూపాన్ని ఆయన లక్ష్య పెట్టాడు. అంటే మారు మనసు లేని వాళ్ళు ఏం చేస్తారు? పై రూపాన్ని లక్ష్య పెడతారనమాట. వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది, ఎంత ఉందనుకుంటారు. మారు మనసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క వాస్తవ స్థితి తెలుసుకుంటారనమాట. సో ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారు? ఇతను చాలా గొప్పోడు అని అనుకుని వీళ్ళు ఇతన్ని ఫాలో అవుతున్నారనమాట. ఇంకా ఇతనిలో ఉన్న ఇంకొక లక్షణం ఇక్కడ మనం చూస్తే 13వ వచనం మనం చూస్తే, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఈయన గారు ఏం చేశాడంట? ఈ గారడీవాడు నమ్మాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. చాలా మంచి విషయం. ఎందుకంటే మనం కూడా చేసేది అదే, నమ్ముతాము, బాప్తిస్మం తీసుకుంటాం. ఇంకా ఇతను చేసింది ఏంటి అంటే, ఫిలిప్పు గారంట. ఈ ఫిలిప్పు గారు ఎవరు అంటే చాలా ఈయన దైవజనుడు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే 8వ అధ్యాయం, ఇదే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చూస్తే ఈయన ఏం చేశారు? ఒక సువార్తికుడు కూడా ఈయన. అప్పుడు 8వ అధ్యాయం 5వ వచనం, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుండెను. సో దేవుని సువార్తను ఫిలిప్పు గారు ప్రకటిస్తూ ఉన్నారు. ఇంకా ఏం చేశారు అని 7వ వచనం మనం చూస్తే, అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. ఇవన్నీ ఎవరో? ఫిలిప్పు గారు చేసిన సూచక్రియలంట. ఏం చేశారు? సువార్త ప్రకటించారు, దెయ్యం పట్టిన వాళ్ళకి దెయ్యం వదిలించారు, అలాగే పక్షవాయువు గల వారిని స్వస్థపరిచారు, కుంటి వారిని ఆయన స్వస్థపరిచారంట. ఇటువంటి గొప్ప దైవజనుడిని ఈయన ఫాలో అవుతున్నారనమాట. రోల్ మోడల్ అని చెప్తాం కదా మనం. మనకు కొంతమంది రోల్ మోడల్స్ ఉంటారు, దుష్టులైనా సరే దైవజనులైనా సరే మనం వాళ్ళ ఫాలో అవుతూ ఉంటాం. అలాగే మనము కొంతమంది దుష్టులను ఫాలో అవుతూ ఉంటాం. కానీ సీమోను గారడీవాడైనా వీళ్ళలో ఉన్న ఒక్క మంచి లక్షణం ఏంటంటే ఫిలిప్పు గారిని ఫాలో అయ్యాడనమాట, ఎంత గొప్ప దైవజనుడిని. సో ఎప్పుడైతే తను నమ్మి బాప్తిస్మం పొంది ఈయన్ని వెంబడిస్తున్నాడు అనమాట ఫిలిప్పు గారిని. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడో, సువార్తలకి అన్నీ చూస్తున్నాడు అనమాట. ఈయన చేసే సూచక్రియలు చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. ఇక్కడ ఇతని రియాక్షన్ ఏంటంటే 13వ వచనంలోనే మనం చదువుకున్నాం, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సో మనోడు ఏమయ్యాడు? చాలా ఆశ్చర్యపడ్డాడంట. అంటే ఎంతవరకు తను చేసే మ్యాజిక్లు, ఆ జిమ్మిక్కులే గొప్ప అనుకున్నాడు అనమాట. కానీ ఇక్కడ ఫిలిప్పు గారు ఏం చేశారు? మిరాకిల్స్ చేశారు, అద్భుతాలు చేశారు. సీమోన్ చేసింది ఏంటి? మ్యాజిక్ చేశాడు. అదేంటి? భ్రమ అన్నమాట. అంటే ఎదుటి వ్యక్తిని భ్రమపరిచి చేసేది మ్యాజిక్ అంటారు. మిరాకిల్ అంటే అద్భుతం అన్నమాట. అంటే ఏంటంటే
అది భ్రమ కాదు, నిజంగా జరిగేది, దైవశక్తి ద్వారా జరిగేదనమాట. సో ఎప్పుడైతే తను ఈ అద్భుతాలు మిరాకిల్స్ చూశాడో ఇతను మ్యాజిక్లు ఎందుకు పనికిరావని అతను చాలా ఆశ్చర్యపడ్డాడనమాట. సో ఈయన్ని వెంబడిస్తూ ఉన్నాడనమాట. సో ఎప్పుడైతే వెంబడిస్తున్నాడో ఇంకా వాస్తవ స్థితి ఎప్పటికైనా బయటపడుతుంది అని దేవుని వాక్యంలో మనకుంది. అంటే రహస్యమైనది ఏది కూడా దాగదంట. ఏదో ఒక రోజు యాక్టింగ్కి ఏమొద్ది తెరపడుద్ది అన్నమాట. అదే జరుగుతుంది ఇక్కడ. మనోడు నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, ఫిలిప్ గారిని చాలా నిబద్ధతతో ఫాలో అవుతున్నాడు. కానీ యాక్టింగ్ బయటపడిన దినం ఒకటి వచ్చిందనమాట. ఇదే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ 18వ వచనం. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నా కీయుడని అడిగాను. సో ఎప్పుడైతే అపోస్తలులు చేతులుంచడం ద్వారా పరిశుద్ధాత్మ రావడం చూశాడో మనోడికి ఏమైందంటే, నేను నా దగ్గరున్న డబ్బులన్నీ పెడితే నాకు కూడా ఈ పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది అనుకున్నాడు. అంటే అక్కడ తన హృదయంలో ఉన్నది, తన వాస్తవ స్థితి బయటపడింది అనమాట. మన జీవితంలో కూడా అంతే. ఎంతకాలం మనం యాక్టింగ్తో కవర్ చేసినా సరే ఒకానొక రోజున దేవుడు ఏం చేస్తారంటే దాన్ని అంతా బయటపడతారనమాట, వాస్తవ స్థితి. సో అదే ఇక్కడ జరిగింది. అందుకని ఇక్కడ పేతురు గారు ఇక్కడ సీమోన్ ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారు? 21వ వచనంలో చూస్తే, దేవుని ఎదుట సరైంది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఈ కార్యమందు అంటే పరిశుద్ధాత్మలో నీకు పాలు పంపులు లేవు అని అంటున్నారు. ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది? మనోడు నమ్మాడు కదా, బాప్తిస్మం పొందాడు కదా, అయినా ఎందుకు పాలు పంపులు లేవంటున్నారు? ఈయన నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, కానీ పరిశుద్ధాత్మ కార్యంలో పాలు పంపులు లేవు ఎందుకు? సో మనం చెప్పుకున్నాం ముందుగా. మనం చూస్తే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం ఆల్రెడీ మనం చదువుకున్న లేఖన భాగాలే. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో ఇక్కడ ఉన్న కండిషన్ మనం చూడాలి. 2:38 పేతురు గారు ఏమంటున్నారు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అని అంటున్నాడు. మనోడు ఏం చేశాడు? నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, ముందు మొక్క చేయలేదు. ఏంటి ఫస్ట్ స్టెప్? మారు మనసు లేదన్నమాట. మనం అది క్లారిటీగా చదవాలి. అపోస్తలుల కార్యాలు 2:38లో ముందు మారు మనసు అని రాయించారు, ఇక్కడ వీడు నమ్మాడని రాయించారు. ఇదే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమంటున్నారు? నమ్మి బాప్తిస్మం పొందాడు అంటున్నారు, కానీ మారు మనసు పొంది బాప్తిస్మం పొందాడు అంటున్నారా? లేదు. తనకి ఫస్ట్ స్టెప్ నచ్చలేదన్నమాట. మనలాగా తను మారు మనసు పొందలేదు, నమ్మాడు, బాప్తిస్మం పొందాడు. అంటే హృదయ స్థితి ఇంకా మారలేదన్నమాట. అంటే బాప్తిస్మం తీసుకుంటే మనకి పరలోకంలో సీట్ కన్ఫామ్ అయిపోద్దేమో అని ఎవరు అనుకున్నా దీనికి ఆన్సర్ ఇదనమాట. బాప్తిస్మం పొందినంత మాత్రాన మనం దేవుని రాజ్యానికి వెళ్ళాం. మనకి దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే సిలువ మీద ఉన్న దొంగ అనమాట. అంటే అతనికి ఛాన్స్ లేదు కాబట్టి, ఛాన్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా నమ్మి బాప్తిస్మం పొందాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ అన్నమాట. ఏమంటారు మార్కు సువార్తలో? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపడును అన్నారు. సో దొంగ యొక్క సిచ్యువేషన్ తీసుకొని మేము బాప్తిస్మం పొందము అంటే కుదరదనమాట. అలాగని బాప్తిస్మం తీసేసుకుంటే మేము పర్ఫెక్ట్ అనుకోవడానికి కూడా కుదరదు. ఏంటి అంటే మార్పు నొందిన జీవితం ఉంటేనే తప్ప దేవుని రాజ్యంలోనికి వెళ్ళమని. ఇక్కడ గారడీవాడు కూడా చేసింది అదే. నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, కానీ తనకి ఏం లేదు, మారు మనసు లేదన్నమాట. సో మారు మనసు లేనప్పుడు అంటే తన హృదయం మార్చుకోలేదు, తన హృదయాన్ని తను పరిశుద్ధపరచుకోలేదు, పవిత్రపరచుకోలేదు. మనం మార్చుకున్నప్పుడు ఏముంటాయి? అందులో చెత్తే ఉంటుందన్నమాట. అతని హృదయంలో ఏముండిపోయింది? ఎందుకు పరిశుద్ధాత్మలో పాలు పంపులు లేవని ఇంకా పేతురు గారు ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకు పాలు పంపులు లేవు అని చెప్తున్నారు అంటే ఇతని హృదయంలో ఏముందంట? 23వ వచనం, 8వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తే, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. సో మారు మనసు లేని హృదయంలో ఏముంటుందంట? ఘోర దుష్టత్వము, దుర్నీతి బంధకాలంట. అంటే
అనేకమైన పాపములు, శారీరక ఇచ్చలు, లోకాశలు ఏం చేస్తాయి? మనల్ని బంధించి ఉంచుతాయి అన్నమాట. మన హృదయము వాటి చేత బంధించబడిన స్థితిలో ఉంటుంది. ఘోర దుష్టత్వం మన హృదయంలో ఉంటుంది అన్నమాట. సో ఇవి తొలగిపోవాలి. హృదయం నిండా ఇవి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి రాలేడు. ఎప్పుడైతే వీటిని మనం తొలగించుకుంటామో అంటే దాన్నే ఒక్క ముక్కలో మారు మనసు అనుకుంటాం అన్నమాట. అంటే ఒక కప్పు ఉందనుకోండి, ఆ కప్పులో ఉన్న చెత్త తీస్తేనే మనం దానిలో టీయో కాఫీయో ఏదో వేయగలం అనమాట. అంతేగాని మురికి కప్పులో మనం వేసుకుని తాగుతామా? మనం తాగం. అలాంటి చెత్త కప్పులు, పనికిమాలిన కప్పుల్లో మనమే తాగం. కానీ ప్రభువారు మన దుష్టత్వంతో నిండిపోయిన మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఇస్తాడు, పరిశుద్ధాత్మని కుమ్మరిస్తారని మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయగలం? కానీ మన ఎక్స్పెక్టేషన్ అంటే మనకున్న భ్రమ అన్నమాట. వీడు గారడీలు ఎలా చేశాడో, ఎప్పుడైతే మనకి మారు మనసు ఉండదో మనకు కూడా అనేక భ్రమలు ఉంటాయన్నమాట. నా ప్రార్థనలకి నెరవేర్పు, నేను చేసే ప్రతీదీ కలుగుతుంది, నాది ఎంత భక్తి అంత భక్తి, ఎంత పరిశుద్ధత అని మనం అనుకుంటూ ఉంటాం. సో మారు మనసు లేకపోతే మనము కూడా భ్రమల్లోనే బ్రతుకుతాం అన్నమాట. అందుకని హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అక్కడ మనకి ఏం చెప్తుందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 వచనం నుంచి మొదటి 3 లైన్లు మనం చూస్తే, హెబ్రీ పత్రిక 3:13 నుంచి మొదటి 3 లైన్లు. నేడు మీరైన శబ్దమును విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకున్నాడని చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు. చాలక్క ఇక్కడ ఏమంటున్నారు? దేని వల్ల మనకి భ్రమ కలుగుద్దంట? పాపం వల్ల అంట. ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. ఇల్యూషన్ అని ఉంటుంది. మనకి జనరల్గా తెలుసు, వైట్ దాని మీద బ్లాక్తో ఇలాగ వేసి ఇలా తిప్పినప్పుడు అదేమవుద్దంటే కార్డ్ ఒక్కదే తిరుగుద్ది. మనం ఏమనుకుంటాం? లైన్స్ అన్నీ తిరిగిపోతాయి అనుకుంటాం. అదేంటి? ఒక భ్రమ అన్నమాట. ఎప్పుడైతే మనలో దుష్టత్వం, దుర్నీతి ఉంటుందో మనకు కూడా అన్నీ భ్రమలే అన్నమాట. ఇలా మనం ఉన్నాం కదా అన్నది మనకు కలగదు. నేను ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా, నేను ప్రతిరోజు మందిరానికి వస్తున్నా, నేను మానక అర్పణలు అర్పిస్తున్నా, నా కార్యాలు నెరవేరిపోతున్నాయంటే నేను ఎంత భక్తిపరురాలని, ఎంత భక్తిపరుణ్ణని మనం అనుకుంటాం. అదేంటి? భ్రమ అన్నమాట. ఎప్పుడైతే మనం ఆ భ్రమ నుంచి తొలగిపోవాలి అని అంటే మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలంట. మనకున్న భ్రమలు ఎక్కడ తెలుస్తాయి అంటే దేవుని దగ్గరికి రావాలన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, ప్రభా నాలో ఉన్న ఈ సీమోన్ని తొలగించు, ఏ గారడీలకి, ఏ భ్రమలకి నేను లొంగిపోతున్నానో అవన్నీ నాలో తొలగించని నిజాయితీగా అడగాలి. మనకేంటంటే ఎప్పుడు అవసరాలే భౌతికపరమైన అవసరాల మీదే మన దృష్టి ఉంటుంది. అంతేగాని నేను రక్షించబడాలి, ఇంకా మారు మనసు పొందాలి, నా కుటుంబంలో వారంతా మారు మనసు పొందాలి, దేవుని రాకడ సమీపంగా ఉంది కదా, అందరం ఎత్తబడాలి అన్న ఆలోచన, స్పృహ మనలో ఉండదన్నమాట. మనం జనరల్గా ఎవరన్నా మనల్ని ఎవరింటికన్నా మనం సర్ప్రైజింగ్గా వెళ్ళామనుకోండి, వాళ్ళు అప్పుడే బిర్యానీ వండుకుంటున్నారు, ఏం చేస్తారు? మనకి పెడతారు. మనం ఏమనుకుంటాం? మా ఇంట్లో వాళ్ళు తింటే బాగుండు అనుకుంటాం. తినేసేవాళ్ళు ఇంకా తింటే ఏంటి అని స్వార్థపరులు ఉంటారనుకోండి, వాళ్ళ సంగతి మనకు అనవసరం. అంటే భక్తి జీవితంలో కూడా అలాగే ఉంటాం. నేను వస్తున్నానుగా మందిరానికి అంటే నువ్వు ఒక్కడవే వెళ్తావు, నువ్వు ఒక్కదానివే వెళ్తావు అనమాట. నీ ఇంట్లో వాళ్ళు నీ వెనకాల రారు. మనం పార్క్కి వెళ్ళినట్టు, లేకపోతే ఇక్కడి నుంచి టికెట్ బుక్ చేసినట్టు మనకి దేవుని రాజ్యానికి అలాంటి అవకాశాలు ఏం లేవన్నమాట. ఎవడి టికెట్ వాడే బుక్ చేసుకోవాలి. అంటే ఎవడైనా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఎవరికి వాళ్ళే దేవుని దగ్గరికి రావాలన్నమాట. పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే ఎవరికి వాళ్ళే దేవుని పట్టుకొని వేడుకోవాలి. కానీ ఎవరో ప్రార్థన చేస్తే మనకి రాదు, ఇంట్లో వాళ్ళు భక్తి చేస్తే మనకి రాదనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? పాపం వల్ల కలుగు భ్రమ చేత ఎవడును కఠినపరచబడుకున్నట్లు. సో ఈ దినాన మనం ఏం చేయాలంటే, ప్రభువా నాకున్న భ్రమలు తొలగించని మనం ప్రార్థన చేసుకోవాలి. ఏ గారడీలు ప్రజల్ని మనం మోసం చేయొచ్చు. ఈ గారడీ వాడు ఏం చేశాడు? మ్యాజిక్స్ చేస్తే చాలామంది అట్రాక్ట్ అయ్యారనమాట. ఇతను చాలా గొప్పోడు అనుకొని వచ్చాడు. అలాగే మనల్ని చూసి కూడా ప్రజలు అలాగే అనుకుంటారు, చాలా గొప్పోళ్ళు అని. మన భక్తిని బట్టి, మన ప్రార్థనలు బట్టి అట్రాక్ట్ అవుతారు మనకి. కానీ మనలో ఉన్న ఆ భ్రమలో మనం ప్రజల్ని మోసం చేయొచ్చు, కానీ ఆ భ్రమల చేత దేవుణ్ణి మోసం చేయలేమన్నమాట. ఎందుకు? దేవుని దృష్టికి ప్రతీదీ కూడా స్పష్టంగా కనబడుతుందంట. ఆయన ఆ భ్రమలో చూసి మనల్ని అంచనా వేయడు.
ఆయనకు ఆ భ్రమ కనిపించదు, మనం తేటగా కనిపిస్తాం. మనుషులకి ఏం కనబడుతుంది? పై భ్రమ ఒక్కటే కనిపిస్తుంది అనమాట. సో మనం కూడా ఏం చేయాలి? గారడీవాడు నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, కానీ ఫిలిప్పు గారిని వెంబడేస్తున్నాడు, భ్రమలో ఉన్నాడు. ఏమని? నేను దీంతో డబ్బు పెట్టి కొనేసుకుంటాను పరిశుద్ధాత్మ శక్తిని అనుకున్నాడు. అక్కడ తన వాస్తవ స్థితి బయలుపరచబడింది అనమాట. అందుకని పేతురు గారు ఏమన్నారు? నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. నీ హృదయంలో ఎంత చెత్త పెట్టుకొని, ఘోర దుష్టత్వము, దుర్నీతి బంధకాలు పెట్టుకొని పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే నీకు పాలు పంపులు నీకు ఉండవు అంటున్నారు. ఇప్పుడు నీ హృదయంలో ఏదైతే ఉందో దాన్నంతా నువ్వు తొలగించుకుంటున్నారు. అప్పుడే అంటే మన హృదయాన్ని ఎప్పుడైతే మనం పరిశుద్ధపరుచుకుంటామో, ఏ విధంగా చేస్తాం? మనం చేయవలసింది ఏంటి అంటే మారు మనసు పొందడం అంటే మన వాస్తవ స్థితిని మనం దేవుని దగ్గర నిజాయితీగా ఒప్పుకోవాలన్నమాట. ఏంటి మనలో ఉన్న బలహీనతలు? ప్రభా, ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను, ఇది నేను జయించలేకపోతున్నాను, ఇది నాలో ఉంది, అసూయ ఉంది, నాలో క్రోధం ఉంది, ఎదుటి వాళ్ళు చక్కగా ఉంటే నేను ఓర్వలేకపోతున్నాను అనేది, నాలో గాసిప్ చెప్పే, చాడీలు చెప్పే అలవాటు నాకు ఉంది. మన వాస్తవితిని మనం ఒప్పుకుంటామో మనలో ఉన్నది కొంచెం కొంచెం అది ఏమవుద్దంటే ఆ ఘోర దుష్టత్వం అనేది పోతూ ఉంటుంది అన్నమాట. మారు మనసు అనేది మన హృదయాన్ని శుద్ధీకరిస్తుంది. ఎప్పుడైతే మనం చేయవలసిన పని ఇది మనం చేస్తామో ప్రభువారు ఏం చేస్తారు? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రపరుస్తుందంట. ప్రభా నన్ను శుద్ధీకరించే అంటే కాదు, మనకు గుర్తున్నవి మనం ఎప్పుడైతే నిజాయితీగా ఒప్పుకుంటామో మనకు గుర్తులేనివి ప్రభువారు జ్ఞాపకం చేసి మనల్ని ఒప్పింపజేస్తారనమాట. మనం కఠినపరుచుకుంటే, భ్రమల్లోనే మనం బ్రతికితే, మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని భ్రమల్లో ఉంచవచ్చు, కానీ ఆ భ్రమ ఏం చేస్తుందంటే మనల్ని నష్టపరుస్తుంది అనమాట. చివరికి మనమే నష్టపోతాం. ఎదుటి వాళ్ళని భ్రమలోకి నెట్టామని అనుకుంటాము, బాగా మనం యాక్ట్ చేస్తున్నామని అనుకుంటాం, కానీ ఆ యొక్క భ్రమ ఏం చేస్తుందంటే మనల్ని దేవునికి దూరం చేస్తుంది అనమాట. రోజు రోజుకి మన యాక్టింగ్ చేసే కొలది దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. బాగా యాక్ట్ చేసే వాళ్ళు ఏమవుతారు? ఆస్కార్ అవార్డుకి దగ్గర అవుతూ ఉంటారు. ఇక్కడ మనకు అవార్డు వస్తుందేమో, కానీ ప్రభు వారి దగ్గర నుంచి మనకి పనిష్మెంట్ వస్తుంది, శిక్ష వస్తుంది అనమాట. అందుకని ప్రభు వారి దగ్గర ఏ యాక్టింగ్, వేషధారణ వద్దు అని అంటున్నారు. సో ఎప్పుడైతే ఇతను హృదయం నుండా ఇది కలిగి ఉన్నాడో, నమ్మి బాప్తిస్మం పొందిన పేతురు గారు ఏం చెప్పారు? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. అంటే నువ్వు ఫిలిప్పు గారిని వెంబడించావు కాబట్టి నేను దేవుణ్ణి మేనేజ్ చేయగలను అనుకున్నాడు. మనం ఎప్పటికీ దేవుణ్ణి మేనేజ్ చేయలేం. మనుషుల్ని ఫూల్స్ని చేయొచ్చేమో, కానీ దేవుణ్ణి మనం ఫూల్ చేయలేమన్నమాట. అది ఇక్కడ సీమోన్ యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. సో బాప్తిస్మం పొందాడు, బాగా ఫిలిప్ గారు వెనకాల వెళ్ళిపోతున్నాడు, నైట్ మీటింగ్స్ కన్నిటికీ కూడా ఆల్ నైట్ ప్రేయర్లో ఉంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ మారు మనసు లేదన్నమాట. ఎన్ని చేస్తున్నా మారు మనసు లేకపోతే వేస్ట్ అన్నమాట. అంటే అది ఎక్కువ శిక్ష కూర్చుకోవడానికే తప్ప మనకి దేనికి పనికిరాదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? అందుకని ఇక్కడ సీమోనికి ఇచ్చిన హెచ్చరిక ఏంటి? 22వ వచనంలో, కాబట్టి అపోస్తలుల కార్యాలు 8:22, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. సో నువ్వేం చేయాలని చెప్తున్నారు? చెడుతనం విడిచిపెట్టి ఇక్కడ అదే చెప్తున్నారు. నీకు అసలు ముందు నుంచి లేనిదే మారు మనసు, కాబట్టి ముందు నువ్వు మారు మనసు పొందంటున్నారు అనమాట. అంటే నమ్మావు, బాప్తిస్మం దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి అన్నారు. ఇంకా దెయ్యానికి మనకి తేడా లేదనమాట. అంటే అది కనబడదో, మనం కనిపిస్తాం. అదే దెయ్యానికి మనకి ఉన్న తేడా. ఇక్కడ ఏమంటున్నారు? మారు మనసు పొందండి అని అంటున్నారు అనమాట. మారు మనసు పొందితేనే అప్పుడేంటి? పరిశుద్ధాత్మలో మనకి పాలు పంపులని తెలియపరుస్తున్నారు. సో దేవుని సన్నిధానంలోనికి వచ్చిన మనం ఏం చేయాలి అని అంటే మారు మనసు పొందాలి. మేము బాప్తిస్మం పొంది ఇన్ని సంవత్సరాలు అయింది అని అంటే సీనియారిటీ ప్రభువారి దగ్గర పనికిరాదంటున్నారు. మనకందరికీ తెలుసు ఏలీ గారు ప్రధాన యాజకుడే, కానీ ఎవరితో మాట్లాడారు? దేవుడు సమూయేలు గారితో మాట్లాడారు. ప్రభువారు అక్కడ సీనియారిటీ చూడలేదు. వీడు ముసలోడే, అయ్యో ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాడు కదా, ఈ ముసలోడితో మాట్లాడదామని అనుకోలేదు. ఆయన దేవుని స్వరమే తెలియని సమూయేలు గారితో మాట్లాడారనమాట. అంటే మనము కూడా అంతే. ఎప్పుడో నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను అసలు చర్చే మానను, ఏదైనా ఇది దేవుని దగ్గర సీనియారిటీ కానీ
మన అటెండెన్స్ కానీ ఏది పనికిరాదంట. మారు మనసు ఒకటే ప్రభు వారు చూస్తారు. సో మనం కూడా ఏం చేయాలంటే ఈ రోజున మనకు కావాల్సింది మ్యాజిక్ కాదనమాట, ప్రభువారి కనికరం, ఆయన ఇచ్చే మెర్సీ మనకు కావాలి. ఆయన ఇచ్చే కనికరం కావాలంటే ఎంతవరకు చేసిన జిమ్మిక్కులన్నీ, ఈ గారడి విద్య అంతా మనలో ఉన్నది వదిలిపెట్టేయాలని తెలియపరుస్తున్నారు. అలాగే ఏం కావాలి అంటే ఇతను చేసే గారడీల ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు, పేరు సంపాదించుకున్నాడు, అంటే రెప్యుటేషన్ పొందుకున్నాడు. కానీ తనకి ఏం లేదు, రిపెంటెన్స్, మారు మనసు లేదనమాట. మన జీవితంలో కూడా మీరు అంత భక్తి పరులండి, మీకు ఎంత విశ్వాసం అండి, ఈ పొగడతలతోనే మనం ఏమవుతూ ఉంటాం, ఉబ్బి తబ్బిబ్బి అయిపోతూ ఉంటాం. కానీ మారు మనసు పొందాలి. మనకు కావాల్సింది పేరు ప్రఖ్యాతులు కాదు, మారు మనసు కావాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఈ పరిశుద్ధాత్మ కార్యంలో పాలు పంపులు కావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మన జీవితంలో మారు మనసు పొందాలి. ఎప్పుడైతే మారు మనసు ఉంటుందో పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడనమాట. బాప్తిస్మం తీసుకున్నాం, ఓకే, ఎంతవరకు మన ఆలోచన విధానం, మనం చేసే పనులు, ఎదుటివారిని చూసే దృష్టి, ఇవన్నీ ప్రభువారి యొక్క మనసుతో మ్యాచ్ అవుతున్నాయి అనేది మనం ఈ దినం మనల్ని మనం పరీక్షించుకోవాలన్నమాట. మనం ఎంత గొప్పగా ఆరాధన చేసినా, నేను గొప్పగా పాడడం ద్వారా, ఇక్కడ చెప్పడం ద్వారా నేను భక్తిపరురాలని, పరిశుద్ధరాలని నేను మీకు కనుపరుచుకోవచ్చు. కానీ నా వాస్తవ స్థితి ఏంటన్నది దేవునికి నాకే తెలుస్తుంది. సో యాక్టింగ్ పనికిరాదని ప్రభువారు అంటున్నారు. అలాగే భ్రమలు ఉండకూడదు. ఏ భ్రమల్లో మనం ఉంటున్నామో ఆ భ్రమలు ఈ దినం తొలగించి ప్రభా, ఆ వాస్తవ స్థితిని చూడకుండా నా కళ్ళను మూసివేసే భ్రమలు తొలగించమని చేయాలి. సో మనం చెప్పుకున్నాం, ఆత్మ లేనివాడు నావాడు కాదు అని అంటున్నారు. అంటే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం చేసే భక్తి వ్యర్థం అన్నమాట. అందుకని సమరయ స్త్రీతో ప్రభువారు ఏం చెప్పారు, ఆరాధించేవారు ఏ విధంగా ఉండాలంటే యథార్థముగా ఆత్మతో సత్యముతో ఉంటున్నారు. అక్కడ ఆత్మ అంటున్నారు, పరిశుద్ధాత్మ ఉండాలంట. మనం ఎలా చేస్తాం, ఆత్మ లేకుండా చేస్తాం. సో అది మన యొక్క బిల్డింగ్ రూఫ్ కూడా దాటెళ్దు అనమాట. అంటే ఇక్కడి నుంచి ఎక్కడికి కూడా దాటెళ్దు మనం చేసే ఆరాధన. అది ప్రభువారి కృపా సింహాసనం వద్దకు చేరాలి అంటే మనలో నిజమైన పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపం ఉన్నప్పుడు ప్రభువారు మనల్ని కనికరిస్తారు. ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని నింపుతారు. సో పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.